మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. బహదూర్పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి, పిట్ల సత్తెమ్మ యూనివర్సిటీ కోసం తమ 12 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై 2014 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. మల్లారెడ్డి యూనివర్సిటీలోని భూమి కబ్జాకు గురైందా లేదా అనేది సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. 4 ఎకరాలు చెల్లెలు ఉంది మన ఆయన ఆస్తి. అయితే దాంట్లో చంద్రయ్య నరసింహ 2 ఎకరాలు అమ్మారు. 12 ఎకరాలు కబ్జా చేసి. ఎవరు కబ్జా చేశారు? మల్లారెడ్డి. ఏ మల్లారెడ్డి? చాంకూరు మల్లారెడ్డి. ఓకే, ఇప్పుడు ఆ కబ్జా చేసిన స్థలంలో ఏముంది? మొత్తం కాలేజీ కట్టినారు. కాలేజీ కట్టేసినారు. నేను 2013 నుంచి కొట్టాడుతూనే ఉన్నాను. ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సర్వే మా డ్యామ్ ఎంత ఉందో అంటే సర్వే చెప్పడానికి వచ్చింది. అడవుల కమిషనర్ ద్వారా నేను వచ్చేసి పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా సర్వేలు వచ్చారు. వాళ్ళు లోపలికి మాకు అలౌ చేయలేదు. మరి సర్వే చేయకుండా ఎందుకు ఆపేసారు కదా. ఎవరు ఆపిరు? మల్లారెడ్డి నా దగ్గరికి ఒక డాక్యుమెంట్ వీరునామా ద్వారా నా దగ్గరకు వచ్చాడు. దాంట్లో చూసి పిట్ల వీరయ్య, యాదగిరి ఒక తండ్రి వీరయ్య భార్య, పెద్ద భార్య లక్ష్మికి 2 కుమారులు, చంద్రయ్య నరసింహ, 2వ భార్య కుమారుడు యాదగిరి. వాళ్ళకి ఆయన మొత్తం 14 ఎకరాలు రికార్డులో ఉన్నది. టోటల్ ఎక్స్టెంట్ మొత్తం 10 ఎకరాలు వచ్చింది. దాంట్లో సగభాగం చంద్రయ్య పెద్ద భార్య పిల్లలు సగభాగము, చిన్న భార్య కొడుకు సగభాగం అని వీలునామా రాశారు. దాని ప్రకారం నేను పార్టీషన్ షూట్ వేశాను. వేసిన తర్వాత కోర్టు క్రిమినల్ డిగ్రీ పాస్ చేసింది. దానికి అనుగుణంగా అడ్వకేట్ కమిషనర్ రాజేందర్ గారు అపాయింట్ అయ్యారు. తర్వాత మండల్ సర్వేయర్కి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో మండల్ సర్వేయర్ గారు వచ్చి గుండ్లపోచంపల్లి గ్రామంలో ఉన్న మొత్తం మైసమ్మ గ్రామంలో ఉన్న మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ నందు గల సర్వే నెంబర్ 640, 1642, 643 గల టోటల్ 10 ఎకర్స్ ల్యాండ్ సర్వే చేయడం జరిగింది ఈరోజు.